మాత్రమే హనీమూన్. ఒకటే టెన్షన్. జీప్ రెడీగా ఉంచమని చెప్పండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అందరూ లోపలికి వెళ్ళండి. మైండ్ అంతా కొలాప్స్గా అనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం అన్ని నిజాలు ఈ అమ్మాయి కోసమే కదా చెప్పావు? సారీ. నీ ఈ పిల్లోడికి వేళపాల తెలియదు. అది దున్నపోతయ్య బాబు. నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఒక డోస్ వేసుకున్నాను. అప్పుడు ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు. పేరు? గురు. ఏ ఊరి మీద? నాది ఇదే ఊరు. ఎవరి మీద నా డౌట్ ఉందా? నాకు ఎవరి మీద డౌట్ లేదు. మీ పేరు? రక్షన్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. మీ వైఫ్ పేరు? శృతి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. ఏంటయ్యా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? ఏదైనా కొత్తగా అడుగు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, క్యాన్ ఐ హ్యావ్ ఎ స్మోక్? ఐటు ఇలా అడిగితే టెన్షన్ పడరా? బాగా ఎక్కువగా స్మోక్ చేస్తుంటారా? లేదు, అనిపించినప్పుడే. మేడం, యాక్చువల్లీ ఎవరు అడిగినా I want to- చెప్పకూడదు మనసులోని మాట. ఆఫీసర్, దీన్ని ఆ అబ్బాయిల రూమ్ దగ్గర చూశాను. సేఫ్గా ఉంటుందని మీకు ఇద్దామని తెచ్చాను. కలెక్ట్ ద ఎవిడెన్స్. ఏంటయ్యా, సార్, నీ వైఫ్ ఎక్కడా? రూమ్లో. ఓ జాగ్రత్తగా ఉండండి. ఎవిడెన్స్ నోట్ చేసుకోండి. సార్, నాకు ఆ యూట్యూబర్స్ మీదే బాగా డౌట్ ఉంది సార్. ఎందుకంటే చనిపోయిన అమ్మాయిది కూడా చిన్నదే సార్. వాళ్ళే ఎందుకు ఇది చేసి ఉండకూడదు సార్? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. వాళ్ళు నలుగురే వచ్చారు. అది మాత్రమే కాకుండా వాళ్ళకి మర్డర్ చేసేంత సీన్ అయితే లేదు. రిసార్ట్ మేనేజర్ ఏమైనా చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే అతను ఇక్కడే ఉంటాడు. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో బాగా తెలిసి ఉండొచ్చు. ఈ రిసార్ట్ గురించి బాగా తెలుసు. తప్పు చేసి ఎలా తప్పించుకోలో అయ్యుండదు. ఎందుకంటే మర్డర్ ఇక్కడే చేసి శవాన్ని ఇక్కడే ఉంచుకుంటే అతను దొరికిపోతాడని తెలుసు. ఛాన్సే లేదు. సార్, రక్షణ్ వచ్చినప్పటి నుంచి ఏదో టెన్షన్ పడుతూనే ఉన్నాడు. అతని యాక్టివిటీస్ కూడా సరిగ్గా లేవు. అతను ఎందుకు చేసి ఉండకూడదు? లేదు సార్, ఛాన్సే లేదు. ఎందుకంటే అతను ఆ పెద్దాయన చూస్తేనే టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ ఆ పెద్దాయన చేస్తుంటారేమో. సార్, ఆయనే సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆయన ఎలా చేస్తారు? ఏం సార్, మీరు ఇన్ని సంవత్సరాలుగా మేడంతో వర్క్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మేడం మీ కేసుని సాల్వ్ చేయగలరా? సార్, కావాలంటే మీరే చూడండి. ఈ రోజుతో ఈ కేసు సాల్వ్ అయిపోతుందో లేదో. మనం ఒకటి అనుకున్నాం, చూసావా, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దాని గురించి మాట్లాడకు. ఏ విషయం అది బయటికి వస్తుంది, నువ్వే చూస్తుండు. అది నేను చూసుకుంటాను. కానీ డబ్బు ఇప్పుడు తీసుకెళ్లడం రిస్కే. ఒకవేళ నువ్వు తీసుకెళ్లాలనుకున్నా పక్కా దొరికిపోతావు. నేను దొరికిపోయినా పర్లేదు, నా డబ్బు కరెక్ట్ టైంకి నా దగ్గరకు వచ్చేయాలి. అర్థమైందా? నా కోసం ఒకటి చేస్తావా? ఏంటి? ఆ డిఎస్పీ నేసై. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఆ డిఎస్పీ గురించి నీకు తెలీదు. తను చాలా బ్రిలియంట్. అక్షయ్, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. మాటి మాటికి ఇలా పక్కకి తీసుకొచ్చి మాట్లాడడం ఆపు. సరే.
Come in. ఏంటి రక్షణ్? ఏంటి విషయం? ఏంటి విషయమా? ఏంటి సార్ చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అడుగుతున్నారు? నాకు తెలుసు సార్, నాకంతా తెలుసు సార్. నేను చూశాను సార్, నేనంతా చూశాను సార్. అది చూసినప్పటి నుంచి నేను ఎవరికి చెప్పలేక, దాచుకోలేక, సరిగ్గా ఫోన్ చేయక, నిద్రపడక, అయ్యో దేవుడా నాకు పిచ్చెక్కిపోతుంది సార్. చెప్పిన ఎవరు నవ్వండి సార్, నవ్వకండి సార్, సార్ నవ్వకండి సార్. సార్ మీరు నవ్వుతూ నాకు భయం వేస్తుంది సార్. సార్ అద్దంలో చూసినా, ఎక్కడ చూసినా, పడుకున్నా, నిల్చున్నా మీరే కనబడుతున్నారు సార్. నా కళ్ళు చూసారా? కళ్ళు నిద్ర రావట్లేదు సార్, కళ్ళు లోపల పోయినాయి సార్. భయంగా ఉంది సార్. పోనీ పెద్ద ఆయన కదా, సరిగ్గా నడవడానికి వాకింగ్ స్టిక్ యూజ్ చేస్తారు అనుకుంటే అందులో గన్ను ఉంచుకొని ఆ అమ్మాయి పాపం సార్. ఒక అమ్మాయినలో మీకు మనసు ఎలా ఒప్పింది సార్? మీకు పెద్ద మనిషిగా మీరు పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషిని 40 సంవత్సరాలుగా చూసుకున్నది ఎవరో తెలుసా? మధు. మధు ఎవరో తెలుసా? నన్నెంత బాగా చూసుకుందో తెలుసా? మిలిటరీ జాబ్, తుపాకీ, తూట, రక్తంతో నిండిపోయిన శివరాం జీవితాన్ని మార్చేసింది మధు. అదేంటో తెలియదు కానీ ఫిరంగుల్ని, అణుబాంబుల్ని చూసి భయపడిన ఆయన కళ్ళు మధును చూసి వెలిగిపోయాయి. కల్నల్ శివరాం ప్రేమికుడిగా మారిపోయాడు. జీవితానికి సరిపడేంత ప్రేమ, కొన్ని రోజుల్లోనే పెళ్ళి, ఇలా అన్ని సంతోషాల్ని త్వరగా ఇచ్చిన ఆ దేవుడు చివరిదాకా వాళ్ళకి పిల్లల్ని మాత్రం ఇవ్వలేదు. అందుకనేమో వాళ్ళ మధ్య ప్రేమ అసలు కొంచెం కూడా తగ్గలేదు. అయినా మధు సంతోషం కోసం ప్రతి సంవత్సరం అనాథ పిల్లల్ని చేరదీసి సంతోషంగా బ్రతికేవారు. మధు, కల్నల్ శివరాం. దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వలేదు. ఇచ్చుంటే ఒకరో ఇద్దరితో అయిపోయేది. ఇప్పుడు చూడండి, మనకు 100 మంది పిల్లలున్నారు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఏమైంది? ఏం మాట్లాడరే? అదేం లేదు. నాకు నువ్వు బిడ్డవి, నీకు నేను బిడ్డని. నీ సంతోషమే నా సంతోషం కూడా. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. ఒకటి చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. అయ్యే 50 ఏళ్ల తర్వాత కూడా ఐ లవ్ యూ చెప్తుంది.
రా కూర్చోరా, చాలా రోజులైంది నిన్ను చూసి. రండి అన్నయ్య. చిన్న పని నుండి వచ్చానురా. ఈ అబ్బాయి ఎవరు? మనకు తెలిసిన క్లర్క్ వాళ్ళ అబ్బాయిరా. ఆ, వీళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. బాగా చదువుకున్నాడు. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. సరే ఇప్పుడు నేనేం చేయాలి? జాబ్ ఎతుకుతున్నాడు. అందుకే నీ దగ్గరికి తీసుకొస్తే కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటాడని. దాందే ఉందిలే, నువ్వు అడిగితే నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఆ, నీ పేరేంటి? కార్తిక్. ఆ, ఇక్కడే స్టే చేయి, నేనే నీకు మంచి జాబ్ చూస్తాలే. సరేరా, ఇక నేను బయలుదేరుతాను. అరే ఆగరా, చాలా రోజుల తర్వాత వచ్చావు. హాటా కోల్డా? హాటే హాటే. ఆ, మధు ఆ, 2 టీ తీసుకుంటరా. ఆ, సరే. మధు హ్మ్. ఒక టీ తీసుకురా. ఏమండి, రోజుకి ఎన్ని టీలు తాగుతారండి మీరు? ఏ టీ గొప్పతనం నీకు తెలుసా? అవునవును, నేను చెప్తే వింటారా ఏంటి? ఆ, మధు 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 ఆ, ఏమైంది? ఆ, ఏమైంది మధు? ఆ, మధు ఆ, ఆ, రా రా. ఆ. సరేరా. ఏయ్ అంకుల్ ఆశీర్వాదం తీసుకో. ఏ ఏ, ఏంటిది? లేగమ్మా. ఎవరి పిల్ల? అంకుల్ అది లవరా గర్ల్ ఫ్రెండా? అంకుల్ తడబడుతున్నావంటే అర్థమైందిలే. నీ పేరేంట? దివ్య. ఏ ఆ పిల్లకి మాటలు రావా? నీ పేరు చెప్పమ్మా. దివ్య, మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేటివ్ ప్లేస్ హైదరాబాద్. అరే అబ్బా, ఫుల్ డీటెయిల్స్ చెప్పేసిందిగా. కార్తీక్, గుడ్ సెలక్షన్. థ్యాంక్స్ అంకుల్. ఇద్దరూ సిన్సియరేగా. అవును అంకుల్, వీళ్ళ ఇంట్లోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. డోంట్ వరీ, నెక్స్ట్ మంత్ మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. అంకుల్ ఆంటీ ఎక్కడున్నారు? లోపల ఉంది, వెళ్ళి చూడు. అరే రా. ఓకే. హలో. అమ్మా, ఆ, నన్ను అయ్యో, ఆశీర్వదించండి. ఎవరమ్మా నువ్వు? పైకిలమ్మా, లే, పైకిలేకమ్మా. నన్ను ఆశీర్వదిస్తేనే లెగుస్తాను. సరే సరే, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. మీ గురించి కార్తిక్ చాలా చెప్పాడు. ఆ, అవునా? సరే, నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి మీ ఇంట్లో తెలుసా? ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి మిమ్మల్ని కలవటానికి వచ్చాను. నిజం చెప్పు, మా కోసం ఇక్కడికి వచ్చావా? అవును, మీరు చేపల పులుసు బాగా చేస్తారంట కదా, ఆ. కార్తిక్ చెప్పాడు. నాకు కూడా నేర్పించా. చేపల పులుసా? రే, అలాగే ఆ బట్టలన్నీ ఆరేసొచ్చి. రే, ఏంట్రా? మీరు వెళ్ళండి అమ్మా. రే, బట్టలు ఆరడం మర్చిపోకు. అమ్మ వాళ్ళు చూస్తారు. నీ పాటికి ఏంటి ఇదంతా? ఇంకా ఎన్నాళ్ళుంటావురా ఇలాగే? లైఫ్ లో సెటిల్ అయ్యే ఐడియానే లేదా? అంకుల్ నా జాబ్ గురించి మాట్లాడతానన్నారుగా. అంతేకాదు, మన పెళ్లి గురించి కూడా మాట్లాడతానన్నారుగా. ఇంకేంటి మరి? నేను నీతో సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను కార్తీక్. ఇప్పుడు ఏమైంది? నేను ఒక ఐడియా చెప్తాను. ఏంటి? ఆవిడ నగలన్నీ చూశాను. ఎలాగైనా 100 కేజీలుండొచ్చు. ఏయ్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అది తెలుసుకో. నేను మన మంచి కోసమే చెప్తున్నాను కార్తీక్. నేను నీతో ఉండాలంతే. ఇదిగో చూడు, ఈ ప్రపంచంలో అవసరానికి దొంగలించడం తప్పైతే అవసరానికి మించి ఉన్న వాళ్ళ దగ్గర దొంగలించడం కూడా తప్పే కాదు. అర్థం చేసుకో కార్తీక్. ఐ లవ్ యూ. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. జీవితం అంతా చూసిన వాళ్ళ గురించి ఆలోచించడం కంటే జీవితంలో ఏమీ చూడని వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఇది నా కార్తీక్ అంటే.